కస్టడీకి తీసుకుంటే, అంటే మామూలుగా మహిళల్ని కస్టడీకి తీసుకుంటే ఎట్లా ఉంటుంది, అంటే ఎలా ఉంటుంది? ఒక మహిళ అక్కడ కూర్చునే మహిళ ఫేస్ చేసే విధానంలో తన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంటుంది, మెంటల్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంటుంది, అంటే వాళ్ళంతా కూర్చొని అడుగుతున్న సమాధానాలకు ఎట్లా ఉంటుంది ఒకసారి ఒక మహిళను కస్టడీకి తీసుకుంటే? లాస్ట్ ఇయర్ కూడా కంటిన్యూస్గా 8 గంటల విచారణ జరిగినప్పుడు మనం చూసాం యాక్చువల్గా ఏదైతే ఉందో యూజువలీ విమెన్ లైక్ మనం ఎమోషనలీ ఆర్ మెంటలీ కొంచెం వీక్ ఉంటాము. అలాంటి ఇష్యూస్ ఏదైనా రాగానే కొంచెం ఎక్కువ స్ట్రెస్కి లోన్ అయిపోతాము. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇన్వాల్వే లేరు. ఇన్వాల్వ్ లేని విషయాలని వాళ్ళు ఒప్పించాలని పదే 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 తన మీద ప్రెషర్ పెడుతూ, అంటే ఆ సిచ్యువేషనే డిఫరెంట్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఇది మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇంట్రాగేషన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అది ఇన్ఫాక్ట్ బయటికి రాదు. సో మనం లోకల్ పోలీసులో అది ఇంట్రాగేషన్ ఎలా ఉంటుంది, ఓకే అక్కడ ఒక అడ్వకేట్ కూడా పర్మిట్ చేస్తారు, మనకి లా అసిస్టెంట్ ఒక లాయర్ని పెట్టుకోవచ్చు. బట్ వేరేస్ వీళ్ళు అక్కడ పర్మిట్ చేయరు. సో అలాంటిది ఉంటుంది. సో న్యాచురల్గా మనోస్థైర్యాన్ని దెబ్బ కొట్టాలనే ఉంటుంది. కంప్లీట్గా మెంటల్ స్ట్రెస్ కూడా అవుతారు. బట్ నాకు తెలిసి షీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. మేమందరం అదే బిలీవ్ చేస్తున్నాము. సో షీ ఈజ్ అ ఫైటర్. షీ విల్ గివ్ ఆల్ కరెక్ట్ ఏదైతే ఉందో తను తప్పకుండా వాళ్ళకి ఏదైతే కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చి చాలా విజయవంతంగా తను బయటకు వస్తారు అతి తొందరలో. సో కేజ్రీవాల్ది ఈరోజే యాంటిసిపేటరీ బెయిల్ ఏదో ₹1,00,000 పూచికతో దాని మీద ఇచ్చారు కదా, ఎందుకు మరి ఇక్కడ అంటే సిమిలారిటీస్ లేవా? అదే కేసు కదా, ఎందుకు ఇక్కడ యాంటిసిపేటరీ? మరి యాక్చువల్గా ఈరోజు కోర్టు ఎప్పుడైతే ఈ 7 days కస్టడీ ఇచ్చిందో సో దానికంటే ముందే కేజ్రీవాల్ గారిది యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ అయింది. సో యాక్చువల్లీ బేసింగ్ ఆన్ దట్ తనకు ఈరోజు బెయిల్ గ్రాంట్ చేసేయాల్సింది. సో చేయలేదు. సో మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా ఎలాంటి వివక్షత జరుగుతుంది అక్కడ. అంటే ఒక ఢిల్లీ సీఎం వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే ఇప్పుడు తన పేరు కూడా సేమ్ అప్రూవర్స్గా మారిన వాళ్ళ ద్వారా నోటి నుంచి వచ్చింది. నాట్ ఓన్లీ దట్ ఆయన అదే స్టేట్కి లైక్ అదే ఢిల్లీకి సీఎం. సో తన మీద కూడా వచ్చినాయి. బట్ వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు కవిత గారు ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? నథింగ్. ఓన్లీ ఒక పిల్ల ఏదో చెప్పాడు అనే ఇష్యూలో తీసుకెళ్తున్నారు. కానీ మరి అట్లాంటప్పుడు వెన్ హీఈస్ ఎంటైటిల్ ఫర్ ది యాంటిసిపేటరీ బెయిల్ వై కాంట్ షీఈస్ ఎంటైటిల్ ఫర్ ది బెయిల్? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా విచారణ చేయాలనుకుంటే బెయిల్ గ్రాంట్ చేసి కూడా విచారణ చేయొచ్చు. తను కంప్లీట్గా తను ఫ్రమ్ ది బిగినింగ్ తను కోఆపరేట్ చేస్తున్నారు. కావాల్సిన విషయాలన్నీ తను చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ అంతా అందించారు. ఏదైతే సెల్ ఫోన్స్ డిస్ట్రాయ్ చేశారని వాళ్ళు అలిగేషన్ పెట్టారో అది కూడా వాళ్ళది రాంగ్ ఎలిగేషన్ అని ప్రూవ్ చేస్తూ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ ఆల్ ద సెల్ ఫోన్స్ టు దెమ్. సో వాట్ ఈస్ దేర్ నౌ? సో ఈ రోజు అసలు 100% దెర్ వర్ వెరీ గుడ్ గ్రౌండ్స్ టు గ్రాంట్ ఎ బెయిల్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ షీ హాస్ బీన్ గివెన్ టు కస్టడీ. So that is the reason why I said it's really a bad day. మా మహిళలకు సంబంధించి మన మహిళలకి అంటే ఎలా వివక్షత చూపుతున్నారు అనేది పితృస్వామ్య సమాజం వాట్ ఎవర్ యూ సే. సో అట్లాంటి వివక్షత జరుగుతుంది. అవసరమే లేదు. ఆమె కోఆపరేట్ చేయట్లేదు, తను ఏదైనా అబ్రాడ్ పారిపోతుందో మొత్తానికి అంటే అవే కదా అంశాలు చూపిస్తారు. ఎక్కడైనా సాక్ష్యాలు తారుమారు చేస్తారో లేదంటే దేశాన్ని విడిచి పారిపోతారు అనే, సో ఇవన్నీ కారణాల మీదనే అరెస్ట్ చేస్తారు అనేది జనరల్గా తెలిసిన విషయమే. బట్ దీంట్లో సాక్ష్యాధారాలు లేవు అనేసి మీరు అంటున్నారు. ఎస్, పొలిటికల్గా చూసుకుంటే రేపు మీకు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ విధమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే లీడర్లందరూ కూడా భయభ్రాంతులకు, అంటే ఇదంతా కూడా అట్లే ఉంటుంది కదా, ఇంకేముందిలే పార్టీ పని అయిపోతుందేమో, పార్టీ పని అయిపోయిందని ఆల్రెడీ స్ప్రెడ్ చేస్తున్న విధానం చూస్తుంటే ఎంత గమ్మత్తైన విషయం అంటే బీజేపీలో కూడా. సరే కాంగ్రెస్ విషయం పక్కనకు వద్దాము. మొన్నటి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు పోయి అక్కడ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. లుక్ లైక్ సానంపూడి సైద్ రెడ్డి కావచ్చు. సో ఈ పార్టీల నుంచి వెళ్తూ అంటే జనాలు అంత ఈజీగా నమ్మేస్తారా? అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ని రోజులు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, ఎమ్మెల్యేగా ఓడిపోయేసరికి ఎంపీగా పోటీ చేస్తే ఇమ్మీడియట్లీ జనాలు హక్కును చేర్చుకుంటారా? అస్సలు హక్కున చేర్చుకోరు కూడా. ప్రతిదీ జనాలు గమనిస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. కొంతమంది నాయకులు పోయినంత మాత్రాన మా పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. కార్యకర్తలనే నాయకులుగా చేసింది కేసీఆర్ గారు, ఉద్యమకారులనే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసింది, చట్టసభలలో కూసుండబెట్టింది కేసీఆర్ గారు. నాయకులను తయారు చేయడం మాకు కొత్త కాదు. ఎవరు పారిపోయినా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పారిపోతున్నారు కావచ్చు, కానీ ఇక్కడ మా క్యాడర్ అయితే భయభ్రాంతులకు ఏం గురైతలేదు. బాపు కేసీఆర్ తోటే ఎప్పటికీ ఉంటాము, ఆయన వెన్నంటి ఉంటాము. పోరాటం ఇది కొత్త కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తాం, తెలంగాణ రాష్ట్రం రాకుండా చేస్తాం అన్నప్పుడే పోరాటం పట్టుకున్నాము, జెండా ఎత్తినాము.
అందరికీ ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇదేం కష్టకాలం కాదు, ఇష్టకాలం ఇది. ఇప్పుడు ఎవరైతే ఇష్టంగా పనిచేస్తారో ఈ కష్టకాలంలో బాపు కేసీఆర్ గారికి వెన్ను దన్నుగా ఉండి పనిచేస్తారో వాళ్ళే నిజమైన లీడర్లు. రేపు కాబోయే లీడర్లు, కాబోయే క్యాడర్ కూడా వాళ్ళే. ఎవ్వరు కూడా జనాలు ఇప్పటికీ కూడా కేసీఆర్ గారిని మిస్ అయినామనే బాధలు ఉన్నారు. ఆయనను ఎందుకు ఓడగొట్టుకున్నాం, మా ఎమ్మెల్యే ఓడిపోవాలి కానీ కేసీఆరే ముఖ్యమంత్రి ఉండాలనుకున్నారు. కానీ మా ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు అనుకోలేదు. కానీ అన్ని నియోజకవర్గాలల్లో అట్లనే జరిగింది. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారు. బీఆర్ఎస్ పార్టీకి చాలా సీట్లు వస్తాయి. చూద్దాం.